ఈ మత హైందవ సోదరులు నిన్న చాలా ఆటంకపరిచారు. రాయ్పూర్ మాల్లోకి వెళ్ళి మాల్లో ఉన్న ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ సంబంధించిన యొక్క డెకరేషన్ అంతా కూడా పడగొట్టేయటము. నీ యొక్క ధర్మంలో కనుక అంత పవిత్రత ఉంటే కనుక భయపడాల్సిన అవసరం ఏంటి? ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. నేటి దినమందు క్రిస్మస్ పర్వదినమున శ్రద్ధగా భక్తిపూర్వకంగా జరుపుకున్నారు. కానీ నేటి దినమునందు అనేక మందిని ఆటంకపరచడం, అనేక గుళ్ళలోకి వెళ్ళి దౌర్జన్యంగా వారు వ్యవహరించటం ఇది చాలా బాధాకరంగా ఉన్నది. అక్కడికి వెళ్ళి నువ్వు క్రైస్తవుడు అని నీ ఐడెంటిటీ కార్డు చూపించుని అడగటము. క్రైస్తవులు అంటే ఎందుకు అంత భయము? నీ యొక్క ధర్మంలో కనుక అంత పవిత్రత ఉంటే కనుక భయపడాల్సిన అవసరం ఏంటి? అలాగే మధ్యప్రదేశ్ లో కూడా ఒక అందురాల్ని వెళ్ళి కూడా అక్కడ కూడా చాలా దౌర్జన్యంగా ఇబ్బంది పెట్టారు. నేటి దినమందు ఢిల్లీలో ఇబ్బంది పెట్టారు, ఒడిశాలో ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి దౌర్జన్యము? మన దేశం ఎటు వెళ్ళిపోతుంది? ఇది మత స్వతంత్రము కలిగిన దేశం కదా, ఎవరి విశ్వాసముతో వారిని అనుసరించే దేశం కదా, సెక్యులర్ కంట్రీ కదా. ఎందుకని ఇంత దౌర్జన్యంగా? తండ్రిలాగా చూడవలసిన మన తండ్రి ఎందుకని మరి సైలెన్స్ గా ఉన్నాడు? తండ్రిలాగా పరిపాలించాల్సిన ఈ మోడీ ఎందుకని సైలెంట్ గా ఉన్నాడు? మోడీ గారు మరి గుడికి వెళ్ళి ఆయన కూడా ఆరాధనలో ఆయన కూడా పాలిభాగస్తుడై ఎంతగానో దేవుడిని స్తుతించాడు, ఆరాధించాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. బట్ కానీ బయట జరుగుతున్న దాని గురించి మీరు ఎందుకని ఒక ప్రెస్ నోట్ కానీ ఒక మీడియా నోట్ కానీ ఎందుకని మీరు విడుదల చేయలేకపోతున్నారు? ఈ విధంగా దౌర్జన్య దాడులు జరుగుతున్నాయి, దీన్ని మీరు అరికట్టాలి కదా. ఒక తండ్రిగా మీకు ఈ బాధ్యత ఉన్నదా లేదా? ఈ దేశాన్ని మీరు పరిపాలిస్తున్నప్పుడు ఈ దేశము క్రింద ఉన్న ప్రతి మతస్థులందరినీ కూడా మీరు గౌరవించాలి, వాళ్ళందరినీ కూడా మీరు కాపాడాలి కదా. ఇది మీకు తెలియకోకుండానే మీ కళ్ళ ముందు మీ కనుసందల్లో జరగకుండానే జరుగుతుందా? మీకు అన్ని సమస్తము తెలుసు, మరి మీరు ఎందుకని మాట్లాడరు? రాజ్యాంగం ప్రకారంగా మనకిచ్చిన చట్టబద్ధ ప్రకారంగా ఎవరి మతమును వారు అనుసరించవచ్చు, ఎవరి విశ్వాసముతో నడుచుకోవచ్చు అని ఉన్నప్పుడు మరి ఎందుకని గవర్నమెంట్ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? నిన్నటి దినమందు ప్రపంచమంతా దేవుడిగా ఆరాధించే యేసు ప్రభు యొక్క పుట్టుక దినముగా జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ రోజున గుడుల్లోకి వెళ్ళి దౌర్జన్యంగా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కానీ, చట్టాలు కానీ, పోలీసులు కానీ, యంత్రాంగం కానీ ఎందుకు సైలెన్స్ గా ఉంటుంది? దేవుడితో మీరు ఆటలాడవద్దు, దేవుడి విశ్వాసముతో ఆటలాడవద్దు. దేవుడితో కనుక ఆటలాడితే డెఫినెట్లుగా ఈ ఉగ్రత మీ మీదకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించాడు, 3 సార్లు మిమ్మల్ని పరిపాలించడానికి మీకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ఇచ్చిన అధికారంతో మీరు అందరినీ ఒకేలాగా సమానత్వముగా, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, విభేదాలు లేకుండా ఒక్కరిలాగానే ఒకే మనస్సు కలిగి మీరు ప్రేమించాలి. ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకుని దీని మీద మీరు మాట్లాడాలని, ఈ మతం మీద మత ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్న ఈ RSS వారైనా కానీ దీనిని మీరు అరికట్టాలి. ఎవరి మతాన్ని వారు గౌరవించుకునే విధంగా మీరు ఒక చట్టము తీసుకురావాలని కోరుకుంటూ మిమ్మల్ని దేవుడు దీవించాలి, మంచి జ్ఞానము దయచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఆమెన్.